టాపిక్స్ వచ్చేసరికి మెయిన్లీ దాంట్లో మెయిన్లీ ఏంటి ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్. అసలు షెల్ స్క్రిప్టింగ్ ఎందుకు వాడతామో ఫస్ట్ పాయింట్, వై షెల్ స్క్రిప్టింగ్. నెక్స్ట్ తెలుసుకునే టాపిక్స్ అండి వాళ్ళ. నెక్స్ట్ ఒక బేస్ ల్యాబ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ బేస్ ల్యాబ్ అంటే క్రియేట్ ఏ బేస్ ల్యాబ్ ఫర్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే ఆయన తీసుకుంటా సరే, ఇట్స్ ఓకే. ఫర్ షెల్ స్క్రిప్టింగ్ దేనికి? మన ఏడబ్ల్యూఎస్కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వేరియబుల్స్ని డిఫైన్ చేద్దాం. డిఫైన్ వేరియబుల్స్ అండ్ దాని గురించి తెలుసుకుందాం, అంటే ఎలాగా ఏంటి మొత్తం. ఓకేనా? ఇవాళ టాపిక్స్ ఇవి. షెల్ స్క్రిప్టింగ్ నార్మల్గా షెల్ స్క్రిప్టింగ్ ఏంటి అంటే అసలు మెయిన్లీ ఈజ్ నథింగ్ బట్ మీరు ఇదివరకు గేమ్స్ చూసే ఉంటారు. గేమ్స్లో బ్యాక్ ఎండ్ కొన్ని రన్ అవుతాయి. మనం ఏమైనా ఇన్స్టాలేషన్స్ కానీ కొన్ని చేస్తాం, తెలియని అప్లికేషన్స్ అంటే గేమ్స్ ఆడినప్పుడు కానీ లేదా కొత్త అప్లికేషన్స్ అయినా ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ కొన్ని .dll ఫైల్స్ ఉంటాయి, అంటే డైరెక్టరీ ఫైల్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్ ఏమవుతుందంటే ఆ బ్యాక్ ఎండ్ ఇన్స్టాలేషన్స్ అన్నీ అవుతుంటాయి. ఆ ఇన్స్టాలేషన్స్ అయినప్పుడు కూడా పాత ఎక్కడ ఏంటి మనం అన్నీ ఇస్తాం కదా, బ్యాక్ ఎండ్ రన్ అయ్యే దాన్ని షెల్ స్క్రిప్టింగ్ అంటాం. ఈజీ వేలో చెప్పాలంటే ఈజ్ నథింగ్ బట్ ఏ షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎగ్జిక్యూట్ కమాండ్స్ ఇన్ వన్ డాక్. ఎగ్జిక్యూట్ కమాండ్స్ ఇన్ వన్ స్క్రిప్ట్ అంటే ఒక దాంట్లోనే మనం ఏదైతే రన్ చేస్తామో నార్మల్గా మనం అన్ని రాసి జస్ట్ ఆ స్క్రిప్ట్ని రన్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని షెల్ స్క్రిప్ట్ అంటారండి. షెల్ స్క్రిప్ట్లో ఈ అసలు ఐ మీన్ షెల్ స్క్రిప్టింగ్లో ఏం డౌట్స్ ఉన్నాయా నేను చెప్పిన దాంట్లో? ఇంకా డీటెయిల్గా ఏమైనా కావాలా మీకు? షెల్ స్క్రిప్టింగ్ అంటే ఇంతకుమించి మరి ఇంకేముంటుందండి. ఇది షెల్ స్క్రిప్టింగ్. ఓకే కూల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి ఎలా ఉంటే ఒక లాగ్ ఫైల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం లాగ్ ఫైల్ ఏం తీసుకున్నాం, ఒక మీకు ఎలా చెప్పాలి, టేకెన్ ఏ లాగ్ ఫైల్ విత్ 5000 లైన్స్ ఆఫ్ కోడ్. ఇది ఒక ఎగ్జాంపుల్. దీంట్లో ఏంటి అంటే మనకి సమ్ XYZ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఎలా చెప్పాలి అంటే లాగ్ ఫైల్స్ మీరు చూసారు చాలా వరకు. ఈవెన్ మన ఇంటర్న్షిప్ మీకు ఇచ్చింది కూడా అందులో లాగ్ ఫైల్ ఒక క్వశ్చన్ వచ్చింది. దాంట్లో లాగ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి, పర్టికులర్ ఏమైనా డేటా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసి చివరిలో గ్రెప్ అని వాడతామండి. గ్రెప్ అని వాడి -i అని చెప్పి మనకి ఏదైతే కావాలో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అక్కడ మెన్షన్ చేయాలి. ఇలా మెన్షన్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, ఈచ్ పిన్ టు పిన్ ప్రతిదీ కూడా. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఆ కమాండ్లో పర్టికులర్ అంటే డిఫరెంట్ దాంతో వర్డ్స్ వస్తాయి, కానీ ఓన్లీ అవి మాత్రమే హైలైట్ అవ్వాలి అంటే స్మాల్ ఎస్ క్యాపిటల్ L ఇస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఏవైతే ఉంటుందో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇలాంటిది ఒక సినారియో. ఇంకో సినారియో ఏంటి అంటే మనకి ఐ మీన్ ఇట్స్ లైక్ ఐ వాంట్ టు రీసెట్ the password for all the users which are part of admin group. అంటే ఈ సినారియో ఏంటి అంటే నార్మల్గా యూజర్స్ ఉంటారు కదా, అంటే ఒక 100 యూజర్స్ తీసుకోండి ఎగ్జాంపుల్. వాళ్ళందరికీ పాస్వర్డ్ రీసెట్ చేయాలి. ఎలా? ఇది ఒక సినారియో. దానికి కూడా మనకి ఉన్నాయి కమాండ్స్. అవి కూడా కమాండ్స్ యూజ్ చేసి ఒకేసారి అంటే అడ్మిన్ గ్రూప్ యూజర్స్ అనే పర్మిషన్స్ ఉంటాయి, పర్మిషన్స్ ఇచ్చి ఒకేసారి రీసెట్ చేయొచ్చు. ఇదే కాదు మనకి
ఇంకోటి ఏంటి అంటే అప్లోడ్ లోకల్ ఫైల్స్. అంటే మనకి సపోజ్ ఇక్కడ ఒక 100 ఫైల్స్ ఉన్నాయి, 100 ఫైల్స్ ఉన్నాయి టు S3 బకెట్ చేయాలి ఫ్రమ్ లోకల్. ఇలా పుష్ చేయొచ్చు. ఎలాగా? మనం S3 కనెక్ట్ అయ్యి S3 కనెక్ట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ సపోజ్ ఇక్కడ ఫైల్ అంటే ఒక బకెట్ ఉంది, బకెట్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలి అంటే నార్మల్గా ఇక్కడికి వచ్చి అప్లోడ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ అంటే పర్టికులర్ ఫైల్స్ కావాలంటే ఫైల్స్ అని తీసుకొచ్చేస్తాం, ఫోల్డర్. బట్ మనం లోకల్ నుంచి దీనికి కనెక్ట్ అవ్వాలి అంటే దానికి కూడా ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ రాసి డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ అయ్యి మనం చేస్తాం. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ఈ ఒక సినారియోస్. ఓకే డన్. ఇప్పుడే మనకి ఇంకొకటి అన్నాడు, అంటే ఈ స్క్రిప్టింగ్లో మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు నా రిపాజిటరీలోకి వచ్చారనుకో, ఎగ్జాంపుల్ సపోజ్ తీసుకుందాం. ఇప్పుడు జెన్కిన్ ఫైల్ ఉంది కదా, వేరే ఇందులో జెన్కిన్స్ లేదు, అపాచీ వెబ్ సర్వర్ మోస్ట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఓకే, స్లాక్ నోటిఫికేషన్స్. ఓకే, ఇప్పుడు ఈ జెన్కిన్ ఫైల్ ఉందా అంటే డెవాప్స్ ఇంజనీర్ చేయవలసిన పని ఏంటి అంటే ఎంటైర్ అంటే ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసరికి AWS ఎన్వైర్మెంట్స్, నెక్స్ట్ వచ్చేసరికి స్టేజెస్, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ ఏంటి అంటే డెవాప్స్ ఇంజనీర్ మీరే మొత్తం రాయాలి స్క్రిప్ట్ అంతా కూడా. ఒకవేళ ఆల్రెడీ ప్రీ స్క్రిప్టెడ్ అంతా ఉంటే మీరు దీన్ని మోడిఫికేషన్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తానండి, షెల్ స్క్రిప్టింగ్ హైఫెన్. ఇప్పుడు ఈ స్కెల్ స్క్రిప్టింగ్ ఉంది కదా, ఇలా కాపీ చేసుకొని మన పవర్ షెల్ అని లోకల్ కమాండ్ ప్రాంప్ట్ రన్ అవ్వాలి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత CD అని క్లిక్ చేస్తాం. CD అంటే చేంజ్ డైరెక్టరీ క్లిక్ చేసి ఎంటర్ చేసి కోడ్ డాట్ ఇలా ఇస్తే అంటే మనం పవర్ షెల్ ఇక్కడికి వచ్చి రన్ చేసాం డైరెక్ట్గా. సేమ్ క్లిక్ చేస్తే ఇక్కడి నుంచే ఏదైతే ఉందో దీనికి VS స్టూడియో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేసి ఫైల్స్ అన్ని రన్ చేస్తాం. కానీ ఇంకొక మెథడ్ ఉంది. ఎలాగంటే ఇదే ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ కొడితే మనకి డైరెక్ట్గా ఓపెన్ పవర్ షెల్ విండో హియర్ అని డైరెక్ట్గా ఆ విండో పవర్ షెల్ ఓపెన్ అయిపోతుంది. మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి కాకుండా ఇంకొకటి మనకి ఏంటి అంటే ఈ పవర్ షెల్ ఏదైతే ఉందో పవర్ షెల్ VS స్టూడియో, దీనికి మనకి VS స్టూడియో డౌన్లోడ్ చేయడానికి కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అంటే స్క్రిప్టింగ్ అంతా కూడా నార్మల్గా ఈ టెక్స్ట్ డాక్యుమెంట్లోనో లేదంటే నోట్ప్యాడ్+లో ప్రిపేర్ చేయం. ప్రతిదీ కూడా ఈ స్క్రిప్టింగ్లోనే ప్రిపేర్ చేస్తాం. అంటే VS స్టూడియోలోనే మొత్తం అన్ని రాస్తాం. దానికి మనం ఏం చేయాలంటే హౌ టు ఆర్ VS స్టూడియో అనివ్వండి, అలా VS కోడ్ డౌన్లోడ్ అని కొడితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇది స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ లింక్, అది ఏది మనము లోకల్గా రన్ చేయడానికి ఫస్ట్ లింక్ క్లిక్ చేసి దీంట్లో మనకి సిస్టమ్ ఇన్స్టాలర్ అని చూసారా, ఇది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది మనకి డైరెక్ట్గా. ఇప్పుడు చూస్తున్నా కదా, క్లిక్ డౌన్లోడ్ అవుతుంది 33 సెకండ్స్. ఈ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇలా ఇన్స్టాలేషన్స్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా స్క్రిప్ట్ అయితే రన్ అవుతుంది కదా, అలాగా ఇందులో కూడా పెద్ద టైం తీసుకోదండి. టైం తీసుకోకుండా డైరెక్ట్గా రన్ అవుతుంది. మీన్ వైల్ అది డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే మొత్తం ఎంటైర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ వేరే ఇట్ వాజ్ ఇందులో వచ్చేసరికి నేను ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్ చెప్పాను. లాస్ట్ మీరు చూసుంటే వేరే ఇట్ వాజ్ టెరాఫామ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మాడ్యూల్స్ తీసుకున్నాం అనుకో,
మాడ్యూల్స్ చూస్తుంటే మనకి నా సజెషన్ ఏంటి అంటే అట్లీస్ట్ ఏడబ్ల్యూఎస్ కానీ ఎజ్యూర్ కానీ క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకుంటే బెటర్. మీరు కొంతమంది నేర్చుకోరు, కొంతమంది ఇందులో లేరు, న్యూ మెంబర్స్ ఉన్నారు. బట్ నేను ఏం చెప్తున్నానంటే మాడ్యూల్స్లో వచ్చేసరికి ఇక్కడ నెట్వర్క్ అని, సెక్యూరిటీ గ్రూప్ అని, నాట్ గేట్ అని, ఈఎల్బి ఇలా ఉన్నాయి కదా. మనము ఇప్పుడు ఈ డెవాప్స్లో అంతా అంటే మనం వాడేవి ఏంటి అంటే ఇప్పుడు ఇందులో వచ్చేసరికి వేర్ ఇట్ వాజ్ EC2, VPC మ్యాక్సిమం ఈ 2 సర్వీసెస్ కంపల్సరీగా వాడతామండి. ఈ 2 సర్వీసెస్ మీకు తెలియకపోతే మనము ఏమీ చేయలేము. మనం అంటే మీరేం చేయలేరు. నాకటి ఐడియా ఉంది, మీకు తెలియదు కదా. అట్లీస్ట్ ఎజ్యూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ మీకు తెలుసుంటే వీపీసీ ఎందుకు వాడుతున్నాను, వీపీసీ సంబంధించింది ఏంటి, EC2 అంటే ఏంటి, ఆ కంప్యూట్ అంటే అట్లీస్ట్ నా సజెషన్ ఏంటి అంటే బెటర్. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నా ఛానల్లో క్లౌడ్ ఫార్మేషన్ అనే ఛానల్ ఉంటుంది. వేర్ ఇట్ వాజ్ నా ఛానల్లో ఉంటుంది. నా ఛానల్లో మీరు గో త్రూ అవ్వచ్చు. ఆ వీపీసీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉంటాయి అందులో. ప్లేలిస్ట్లోకి వచ్చి ఇందులోకి వచ్చారనుకో, ఇది ఏడబ్ల్యూఎస్లోకి నాకు ఇక్కడ ఛానల్లో ఏడబ్ల్యూఎస్లో ఇక్కడ వీపీసీ క్రియేషన్ ఇన్ డీటెయిల్ అని చూసారా. ఈ ఇన్ డీటెయిల్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని గురించి మీకు తెలిస్తే నేను వీపీసీ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, అసలు ఆ రేంజ్ ఏంటి అన్నీ మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. ఆర్ ఎల్స్ లేదంటే ఏమవుతుంది అంటే అంత బ్లాంక్ స్క్రీన్ అని నేను చెప్పేదంతా కూడా ఎందుకు తీసుకున్నావు ఏంటి మీకు ఎవరికి ఏమీ అర్థం కావు. అందుకు అని ఇప్పుడు మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కదా ఈ ఫైల్. ఇట్ వాజ్ ఈ ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, ఈ ఏదైతే ఉందో దీన్ని డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే ఎస్ సెటప్ యాజ్ డిటెక్టివ్ హిస్టరీ కరెంట్లీ రన్నింగ్. ఓకే కూల్. అంటే ఇవి ఉన్నాయి కాబట్టి రన్ అవ్వు. ఈ క్లోజ్ ఇప్పుడు రన్ అవ్వు. చూడండి ఎస్ అని క్లిక్ చేసి మీరేం చేయాల్సిన లేదు, యాక్సెప్ట్ నెక్స్ట్ పాత్ ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ పాత్ ఇచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేసి ఆ నేమ్స్ మీ ఇష్టం. మీకు VS టుడే కావాలో షార్ట్ కట్లో ఇలాగ VS కోడ్ అనో మీ ఇష్టం, అది మీ ఎలా కావాలంటే అలాగ నేమింగ్ అది ఫోల్డర్ నేమ్. నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ అన్నీ పెట్టండి. మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. లేదు మీకు అవసరం లేదు అంటే ఇక్కడ ఏవైతే ఉందో రిజిస్టర్ కోడ్ ఓకే, యాడ్ పాత్ రిక్వైర్ రీస్టార్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత డెస్క్టాప్ ఐకాన్ తీసింది సరిపోతుంది. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ని కొడితే ఏవైతే మనం రిక్వైర్మెంట్స్ ఇచ్చామో స్క్రిప్టింగ్ కూడా అంతే ఉంటుందండి. మనం ఏవైతే ఇస్తామో అవి యాస్టీజ్గా ఇన్స్టాల్ కొడితే ఇక్కడ ఇన్స్టాల్ అక్కడ ఆ స్క్రిప్ట్ రన్ చేస్తే యాస్టీజ్గా రన్ అయిపోతుంది అన్ని కంటిన్యూస్గా. మీరు అలా క్లిక్ చేసిన తర్వాత VS స్టూడియో ఇన్స్టాల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను మీకు చూపిస్తాను. ఓకే ఇది ఓపెన్ అయిందా, సిడి డాట్ డాట్ ఆహాహా ఒక్క నిమిషం. కోడ్ డాట్ అంటే ఆ VS స్టూడియో ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. దీంట్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారా ఎక్స్టెన్షన్స్ అని, కంపల్సరిగా ఎవ్రీ పర్సన్ ఇక్కడ ఎక్స్టెన్షన్స్కి వచ్చిన తర్వాత మీరు ఇందులో ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఏంటి షెల్ అని కుట్టిన తర్వాత ఇక్కడ షెల్ వస్తుంది, అంటే ఇది షెల్ ఫార్మాట్. ఇది మీరు ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే మనకి నెక్స్ట్ ఏంటి అంటే మనం వర్కింగ్ ఏదైతే చేస్తామో ఆ వర్కింగ్ అన్నిటికీ కూడా ఆ స్క్రిప్ట్ అంతా కూడా రన్ అవుతుంది. ఆర్ ఎల్స్ మీకు ఎర్రర్స్ ట్రిగర్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ దీంతో పాటు కూడా టెరాఫామ్ అని క్లిక్ చేశారనుకో JSON ఫైల్కి నో ఇష్యూస్, మీకు ఏ ఇబ్బంది రాదు. బట్ టెరాఫామ్ ఏదైతే ఉందో మీరు పుల్కోవానో ఏదైతే ఉందో ఇన్స్టాల్ చేయకపోతే మీ సింటాక్స్ ఎర్రర్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఏదో స్క్రిప్ట్ రాశారు, ఆ స్క్రిప్ట్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఆ ఎర్రర్స్ ఏవి ట్రిగ్గర్ అవ్వవు. అందుకు కంపల్సరీగా ఈ రెండు కూడా ఇన్స్టాల్ చేయమని చెప్తాం ప్రతి సెషన్స్లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ.
బట్ ఇప్పుడు షెల్ చెప్తున్నాం కాబట్టి షెల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఏది షెల్ ఫార్మాట్ ఇది సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా మొత్తం అన్నీ కూడా చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మనము ఒక విపిసి క్రియేట్ చేద్దాం. దెన్ ఎందుకు ఏంటి అని ఒక ఇన్స్టెన్స్ రన్ చేసి అన్ని వాటిలో ఏమేమి కావాలో నేను చూపిస్తాను చూడండి లైవ్లో. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? క్రియేట్ విపిసి. ఆల్రెడీ విపిసి అండ్ మోర్. విపిసి అంటే ఓన్ విపిసి ఎలా క్రియేట్ చేయాలో నా ఛానల్లో ఉంది, విపిసి ఇన్ డీటెయిల్ అని. ఇదేంటి అంటే మీ ఐడెంటిఫికేషన్ కోసం అని జస్ట్ సింపుల్గానా DevSecOps బ్యాచ్ 4 ఇచ్చిన తర్వాత ఐపీ అడ్రస్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇదే ఇవ్వాలి అని ఏం లేదు. ఆర్ఎల్స్ కావాలంటే 10.40 ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ నాకు ఒక అవైలబిలిటీ చూపించాలి, ఎందుకు అంటే జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం, అంతకుమించి మరి ఇంకేం లేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత పబ్లిక్ సబ్నెట్స్ ఒకటి, నెక్స్ట్ ప్రైవేట్ సబ్నెట్స్ వద్దు మనకి. మనకి సిఐడి రేంజ్ ఉంటుందండి, ఈ రేంజ్లో తీసుకొని 1 ఇవ్వండి. ఇక్కడ అంటే మనకు ఒక సబ్నెట్ ఇస్తున్నాం కదా, ఆ సబ్నెట్ దానికి రేంజ్. ఇక్కడ /24 అంటే 254 ఐపీస్ వస్తాయి. అంటే 256 ఐపీస్కి 2 to the power of n-1 అనమాట దాని ఫార్ములా. అందుకు ఏంటి అవుతుందంటే మొత్తం ఆ 2 ఐపీస్ ఏదైతే ఉంటుందో ఆ 2 ఐపీస్ తీసుకొని మనకు 254 ఐపీస్ జనరేట్ అవుతాయి. వాట్ ఎవర్ ఏ ఐపీ. ఇక్కడ ఏంటి ఇవ్వద్దు, క్రియేట్ విపిసి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూసుంటే మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ మనకి కనిపిస్తుంది క్లియర్గా. DevSecOps విపిసి ఒక సబ్నెట్ మాత్రమే తీసుకుంటున్నాను, అది కూడా అక్కడ రీజియన్ ఉంటుందండి. ఏ రీజియన్? 1A రీజియన్ ఉంటుంది అక్కడ. వేర్ ఇట్ వాజ్ అరిజోనాలో రీజియన్ ఉంటుంది 1A. ఆ 1Aలో మాత్రమే తీసుకుంటున్నాము. ఎన్వెజీ కదా ఇది, ముంబై అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుంది డిఫాల్ట్గా. ఇక్కడ సెక్యూరిటీ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అవుతుంది. దీంతో కూడా సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుందండి. బట్ మనకు కావాలంటే మోడిఫికేషన్స్ తీసుకోవచ్చు. క్రియేటింగ్ ఇవాళ మనం చూసుంటే ఇప్పుడు ఏమైతే ఉన్నాయో ఇక్కడ స్క్రిప్ట్ రాసాము, బేస్ ల్యాబ్ క్రియేట్ చేసాము, ఏది ఫర్ AWS. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే కాన్ఫిగర్ చేసాం. కాన్ఫిగర్ ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ VS Studio. నెక్స్ట్ ఏం చేస్తామంటే దీని తర్వాత ఇన్స్టెన్స్ రన్ చేస్తాం. ఇక్కడ సబ్నెట్స్కి వచ్చేసరికి కంపల్సరీగా ఇది ఎనేబుల్ చేయాలి, లేదు అంటే మనకి పబ్లిక్ అడ్రస్ ఎనేబుల్ అవుతుంది. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్ గైస్? డౌట్స్ ఏం లేవు కదా? ఓకే. నెక్స్ట్ మనకి ఇన్స్టెన్సెస్కి వచ్చేసరికి ఇన్స్టెన్సెస్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది, విపిసి క్రియేట్ చేసాం కాబట్టి డిఫాల్ట్గా ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వీటిల్లో విపిసి క్రియేట్ చేసిన ఆటోమేటిక్ ఇన్స్టెన్స్కి వెళ్ళామనుకో, లాంచ్ ఇన్స్టెన్స్, షెల్ స్క్రిప్టింగ్ సర్వర్ వచ్చిన తర్వాత ఇక్కడ లైనెక్స్ మెషిన్కి అంటే నేను విండోస్ తీసుకుందాం అనుకుంటున్నాను. లైనెక్స్ మెషిన్ ఏంటి అంటే 1 GB 1 CP సరిపోతుంది. అంటే 1 GB ఒకటి, మౌస్ ప్రాబ్లం 8 GB. బట్ ఇక్కడ విండోస్ కానీ రెడ్ హ్యాట్ కానీ డిఫరెంట్ తీసుకోవచ్చు. నేను విండోస్ ఉబెంటు ఎందుకు తీసుకున్నట్టే ఆర్గనైజేషన్స్ లెవెల్స్లో ఉబెంటు వాడతారు కాబట్టి లైనెక్స్ తర్వాత ఉబెంటు వాడతారు. మోస్ట్ ప్రాబ్లీ విండోస్ రెడ్ హ్యాట్ పెద్దగా వాడరు. విండోస్ ఏంటి అంటే RDP కనెక్షన్స్ వాడతారు. రెడ్ హ్యాట్ ఏంటంటే ఇంకా హ్యూజ్ ఎక్స్పెన్స్, అంటే హ్యూజ్గా యూసేజ్ ఎక్కువ అవుతుంది, మనకి బిల్లింగ్ ఎక్కువ పడుతుంది. ఉబెంటు అనుకోండి బిల్లింగ్ పెద్దగా పడదు. ఓన్లీ 22 ఎందుకు తీసుకున్నాను, 24 ఎందుకంటే 22 వచ్చేసరికి లాంగ్ టైమ్ LTS అంటే లాంగ్ టైమ్ సపోర్ట్ నా మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి నాకు డిఫరెంట్ కీ పేర్స్ ఉంటాయి. బట్ నేనేం చెప్తానంటే కొత్త కీ పేర్ తీసుకోండి మీ ఐడెంటిఫికేషన్ కోసం. ఇక్కడికి వచ్చేసరికి కీ పేర్ నేమ్ dev
సేమ్ అదే నేమ్ ఇస్తున్నాను, DevSecOps V4. నార్మల్గా విండోస్ యూజర్స్ కానీ ఉన్నప్పుడు పెమ్ ఫైల్తో క్లిక్ చేసి ఆ పెమ్ ఫైల్ని యాక్సెస్ చేస్తారు. కానీ మన లైనక్స్ మెషిన్స్ వాడుతున్నాం కాబట్టి పిపికే తీసుకుందాం. క్రియేట్ కీ పేర్ ఇచ్చిన తర్వాత బాటంకి వచ్చి మనం ఏదైతే ఉంటుందో ఇక్కడ విపిసి ఉంటుందంటే ఆ విపిసిని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మీరు రఫ్ ఐడియా కోసం ఒకటే, బట్ నార్మల్గా చాలా ఉంటాయి, అంటే పబ్లిక్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అది కూడా డిఫరెంట్ ఐపీస్తో ఉంటాయి. ఇక్కడ 40 ఒకటే వచ్చింది కాబట్టి 40 ఒకటే. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే అలా కాకుండా చాలా ఉన్నప్పుడు అనుకోండి, అప్పుడు అక్కడ మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకొని క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చినప్పుడు ఆర్గనైజేషన్స్ లెవెల్స్లో ఎప్పుడు కూడా ఇది ఇవ్వకండి. అలౌ హైఫెన్ ఆల్ ట్రాఫిక్ టిఆర్ఏ ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చి స్పెల్ చెక్ కాపీ ఆల్ ట్రాఫిక్ అని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా ఇదివరకు సెషన్స్లో మీ అందరూ వినే ఉంటారు, ఆల్ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఇవ్వద్దు. మీకు కావాలంటే కస్టమ్ టీసీపీలు అన్నీ ఇచ్చుకొని అక్కడ మోడిఫికేషన్స్ చేసుకోండి కస్టమ్ టీసీపీ, ఎందుకంటే ఏ పోర్ట్ కనెక్ట్ అవ్వాలి ఏంటి అని. మీరు అలా కాకుండా ఆల్ ట్రాఫిక్ అని ఆర్గనైజేషన్స్ లెవెల్స్లో ఇచ్చి ఎప్పుడైనా పొరపాటున ఎలాగని చేశారంటే మాత్రం అంటే ఎవ్రీ పర్సన్ యాక్సెస్ చేస్తారు, ఆ తర్వాత ఇబ్బంది పడతారు. మెయిన్ ఏంటి అంటే ఆ యాక్సెస్ చేయడం వల్ల ఎవరు పడతారు కనెక్ట్ అయ్యి మీ అంటే ఏవైతే మీరు ఇచ్చినవి ఉంటాయో అవన్నీ చేంజెస్ చేసేస్తారు. చేయడం వల్ల సెట్టింగ్స్ అన్నీ పోతాయి, తర్వాత జాబ్కి రిస్క్ అనమాట. అంతకుమించి ఇంకేం కాదు. జాబ్ రిస్క్ అంటే ఇంకా చెప్పాల్సింది టెర్మినేషన్ డైరెక్ట్. అందుకు నేను చెప్పడం మీకు. టిల్ నౌ ఎనీ క్వశ్చన్స్? స్క్రిప్ట్ అన్నది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్స్టెన్స్ రన్ చేసినప్పుడు స్టేటస్ చెక్ చూడాలి కంపల్సరీగా. 2/2 చెక్అవుట్ ఉంటుంది కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో. ఆ 2/2 చెక్ ఉంటేనే మనకి అంటే పర్ఫెక్ట్ వర్కింగ్ అని సర్వర్, ఆర్ ఎల్స్ సర్వర్ వర్కింగ్ కాదు. ఓకే, ఇన్ మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే మీకు దీనికి ఏంటి అంటే మనకు ఒక 2 అప్లికేషన్స్ అవసరం అవుతాయి. ఏంటి అంటే పుట్టి డౌన్లోడ్ ఒకటి, నెక్స్ట్ పుట్టి కీజెన్ ఒకటి. కీ జనరేటర్ అని అంటే పుట్టి జెన్ వచ్చేసరికి పెమ్ ఫైల్స్ అంటే ఏంటి, మనం ఏదైతే పిపికే ఫైల్ డౌన్లోడ్ చేస్తామో దాన్ని పెమ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఇది అవసరం పడుతుంది. ఇలా మీకు ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను పుట్టి జెన్. చూపించట్లేదు. ఇలాగా మనకి ఆల్రెడీ అంటే పుట్టి ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తామో కీచెన్ కూడా డైరెక్ట్గా ఉంటుందని. ఇక్కడికి వచ్చేసరికి నార్మల్గా విండోస్ యూజర్ ఏం చేస్తారంటే విండోస్ యూజర్ ఏమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ని డైరెక్ట్గా క్లిక్ చేసి మనం అక్కడ క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీరు జస్ట్ సేవ్ ఎస్ ప్రైవేట్కి దీన్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు. పుట్టి డౌన్లోడ్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రీ అండ్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత వేర్ ఇట్ వాజ్ డౌన్లోడ్ పుట్టి అని పుట్టిన తర్వాత సేమ్ ఇందాక మీరు అప్లికేషన్స్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తున్నారో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యాకేజెస్లో putti.exe/ssh అని టెల్నెట్ ఉంది కదా, ఇందులోకి వచ్చేసరికి మీరు ఏది కావాలంటే ఆమ్ టెంప్లెట్ అంటే ఆమ్ సంబంధించింది కావాలా లేదా 64 బిట్ కావాలా అని. x86 అంటే 64 బిట్, ఈ 32 బిట్ సపరేట్ ఉంటుంది. మ్యాక్స్ 32 బిట్స్ ఎవరు వాడరు.
86 అన్నమాట. ఇది క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇలా క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది. ఇంక నాకు తెలిసి మీ అందరికీ ఇన్స్టాలేషన్స్ ఈజీ అని తెలుసు అనమాట. జస్ట్ క్లిక్ చేసి రన్ చేయడం అప్లికేషన్. అంటే నాకు డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. నార్మల్గా ఏంటి అంటే ఇన్స్టాలేషన్స్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు పుట్టి ఓపెన్ చేద్దాం. పుట్టి ఓపెన్ చేసిన తర్వాత నార్మల్గా ఉబుంటు యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఉబుంటు యూజర్స్కి డిఫాల్ట్గా ఎలా వస్తుంది అంటే ఓకే ఇట్స్ రన్నింగ్. ఇప్పుడు కాపీ చేసుకొని పుట్టిలోకి వచ్చిన తర్వాత డిఫాల్ట్ యూస్ అది లైనక్స్ యూజర్స్కి అంటే మాత్రం స్టార్టింగ్ EC2 -@ యూజర్ ఉంటుంది. ఉబుంటుకి మాత్రం డైరెక్ట్గా UBU అండ్ ఉబుంటు అని ఇచ్చి ఇక్కడ ఏదైతే మనం పబ్లిక్ ఐపీ ఇచ్చామో కాపీ చేసిన తర్వాత మీరు కొన్ని కాన్ఫిగరేషన్స్ చేసుకోండి. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి అంటే ఈజ్ నథింగ్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది ఫీచర్స్ కాదు అపియరెన్స్లోకి వచ్చిన తర్వాత చేంజ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ చిన్నగా ఉంటుంది. మీకు నచ్చిన ఫాంట్ 20లోని బోల్డ్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వేర్ ఇట్ వాజ్ కలర్స్లోకి వచ్చిన తర్వాత మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సపోజ్ ఇక్కడ మోడిఫై ఇచ్చి వై ఓకే ఇక్కడ ఏం కావాలంటే అది డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడ నేను ఎల్లో అని ఇస్తున్నాను. ఎల్లో మార్కింగ్ అని ఇచ్చి తర్వాత ఏదైతే మనం పుట్టి ఫైల్ డౌన్లోడ్ చేసామో ఆ పుట్టి ఫైల్ని ఇక్కడ ఇచ్చి సెలెక్ట్ అది ఇచ్చిన తర్వాత ఓపెన్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత ఇలా యాక్సెప్ట్ అని అవుతుంది. అంటే పెద్ద స్క్రీన్ స్టార్టింగ్లో ఎప్పుడు కూడా చిన్న స్క్రీన్ వస్తుంది. అపియరెన్స్ చేంజ్ CLS క్లియర్ ఇచ్చి ఇప్పుడు మనకి ఇందులో కనెక్ట్ అయ్యాం కదా ఉబుంటులో. ఇప్పుడు రూట్ యూజర్కి లాగిన్ అవ్వాలి. దాని కమాండ్ వచ్చేసరికి sudo హైఫెన్ ఇచ్చిన తర్వాత ఇది ఎంటీ అండి, ఏముంటుంది ఇందులో. దీనికి ఏంటి అంటే మనం కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే ఇన్స్టాల్ అన్జిప్. అన్జిప్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మనం ఏమైనా కాన్ఫిగరేషన్స్ చేయడానికి కానీ అంటే ఏమైనా రార్ ఫైల్స్ అవి డౌన్లోడ్ అయిన తర్వాత అవి అన్జిప్ చేయడానికి వాడతాం. నెక్స్ట్ జేక్యూ అంటే దీని మీద కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఆ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే జేసన్ ఫ్రేజ్ అని సంథింగ్ ఉంటుందన్నమాట. అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎందుకు వాడటం అని ఇది ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ నెట్ టూల్స్ అంటే కొన్ని నెసెసరీ టూల్స్ ఉంటాయి. ఆ నెసెసరీ టూల్స్ ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత AWS CLI మీకు తెలిసే ఉంటుంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ Azure CLI అంటే ఇవి మనము రన్ చేయడానికి. ఇవి ఏంటి అంటే దీనికి ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కనెక్ట్ అయిన తర్వాత ఇవి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయడానికి ఏంటి అంటే మనకి యాప్ట్ అప్డేట్ ఫస్ట్ యాప్ట్ అప్డేట్ని ఇచ్చిన తర్వాత దీన్ని ఎండ్ సింబల్ అంటాం. కానీ యాజ్ పర్ IT టెక్నాలజీలో దీన్ని ఏంటంటే యాంపర్సెంట్ అంటాం. యాప్ట్ అప్డేట్ని ఇచ్చాం కదా, యాప్ట్ ఇక్కడ కూడా ఏంటని ఇస్తామంటే యాప్ట్ ఇన్స్టాల్ అని ఇచ్చిన తర్వాత ఇన్స్టాల్ -y. ఎందుకు -y అంటే మధ్యలో ఎప్పుడైనా ఎస్ ఆర్ నో అడుగుతుంది. దానికి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇవి ఇన్స్టాల్ చేద్దాం. ఏది అన్జిప్ ఒకటి, నెక్స్ట్ కామా జేక్యూ ఒకటి, ఇంకేమున్నాయి ఇవి ఇచ్చి చూద్దాం అండి ఏం జరుగుతుందో చూద్దాం. Unable to locate package unzip. Okay, apt update apt install unzip. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే సేమ్ అదే కమాండ్ వాట్ ఇట్ వాజ్ నెట్ టూల్స్. అంటే ఏమైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసే ముందు ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా మనం ఇవి రన్ చేయాలి. లేదనుకోండి
మనకి కొన్ని ఎర్రర్స్ అవి ట్రిగ్గర్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చూసుంటే మీరు అప్లికేషన్స్ అన్నీ ఇన్స్టాల్ అయ్యాయి చూసాం కదా. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు పబ్లిక్ ఐపీ ఏది మన ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, పబ్లిక్ ఐపీ. ఈ ఐపీ అడ్రస్ మనం చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే కర్ల్ నుంచి ఐపీ కాన్ఫిగ్ అని ఇవ్వాలండి. ఐపీ కాన్ఫిగ్ నార్మల్ ఎందుకు తీసుకోలేదు. ఓకే, ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా బేసిక్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ట్రబుల్ షూటింగ్? ఓకే, కూల్, ఐడియా లేదు కదా, కూల్. ఆహా, ఇప్పుడు ఇదే కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్లో ఏంటి అంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే .io అని మెన్షన్ చేస్తే పబ్లిక్ ఐపీ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది ప్రైవేట్ ఐపీ. చూడండి స్క్రీన్ మీద ఇక్కడ మనము కనెక్ట్ అయ్యేది ఎప్పుడు కూడా ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవుతాం, పబ్లిక్ ఐపీ దగ్గర రూట్ యూజర్లో. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ వెబ్సైట్కి వచ్చి సపోజ్ ఇక్కడ అక్కడ తగ్గింది ఇలా ఇచ్చారనుకో మీకు ఏం రావు, సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏపీటీ ఇన్స్టాల్ -y అంటే ఏంటి అంటే nginx సర్వర్, NGINX nginx ఇన్స్టాల్ చేయగలే ఇన్వాలిడ్ అప్లికేషన్. ఓకే, nginx పెరిగితే ఓకే, NGI కరెక్టే కదా. ఓకే, ఒకసారి అప్డేట్ చేద్దాం. ఓకే, so in package is upgraded to see run update list. సేమ్ అదే apt install -y ఎందుకు తీసుకోలేదు, nginx invalid open. ఆహాహా గాయస్, చూస్తున్నారా, స్పెల్ చెక్ అన్నీ ఇస్తున్నాను కానీ ఇన్స్టాల్ అని అవ్వలేదు, అందుకే ట్రిగ్గర్. బట్ ఇప్పుడు చూసే ఉంటారే nginx ఏదైతే ఉందో ఇవాళ మనం ఇక్కడ ఇంకోటి ఇన్స్టాల్ చేసాం. ఏంటి అంటే nginx ఇన్స్టాల్ nginx ఏంటి అంటే ఇది ఒక వెబ్ సర్వర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రీఫ్రెష్ చేస్తే వెల్కమ్ టు ద nginx చూసే ఉంటారు కదా, ఇది యాప్ సర్వర్. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది అంటే మీరు ఇప్పుడు చూడాలనుకుంటున్నారు ఆ సర్వర్ ఎక్కడైతే ఉందో అది ఇప్పుడు మీరు చూడాలి చేయాలి అనుకుంటే దాంట్లో ఏంటి అంటే ఇప్పుడు LS అని క్లిక్ చేశారనుకో ఓన్లీ ఇదే కనిపిస్తుంది. బట్ cd/var tab క్లిక్ చేసిన తర్వాత LS అని క్లిక్ చేశారనుకో HTML ఉంటుంది. cd స్పేస్ h అని ఇచ్చి ట్యాబ్ క్లిక్ చేస్తే అందులోకి మూవ్ అవుతాయి. మళ్ళీ LS క్లిక్ చేశారనుకో index.html ఇక్కడ ఉంటుందండి. నార్మల్గా ఎప్పుడైనా సరే ఆ వెబ్ సర్వర్స్లో కానీ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఇది నానో ఎడిటర్, మీకు నానో ఉంటుంది, విఏ ఎడిటర్ ఉంటుంది, విఎం ఎడిటర్ ఉంటుంది, బోల్డ్ ఎడిటర్స్ ఉంటాయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇందులోకి వస్తాం. ఈ సపోజ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వెల్కమ్ టు nginx అన్నాను కదా, నేను స్లైట్ మోడిఫికేషన్స్ చేస్తాను చూడండి, పెద్దగా కాదు. వెల్కమ్ టు DevOps Labs, ఓకేనా. ఇది వచ్చేసరికి అండి ఇది వెల్కమ్ టు nginx ఉంటుంది, ఇక్కడ హెడ్డింగ్ మారుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ వెల్కమ్ టు హెడ్డింగ్ ఇదేంటి ఉందంటే ఇక్కడ ఈ హెడ్డింగ్ ఉంది కదా, ఈ హెడ్డింగ్ మారుస్తున్నాను. ఇక్కడ వెల్కమ్ టు DevOps Labs కదా, వెల్కమ్ టు DevOps B4 4 ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా చేంజెస్ కావాలి నార్మల్గా ఇప్పుడు HTML ఉంది కదా, ఇక్కడ
హెచ్టిఎంఎల్ కింద ఇంకోటి ఇద్దాం. ఎలాగా? ట్యాగ్ అయ్యో ఈ ట్యాగ్ h1 ఓపెన్ చేసి క్లాస్ 1 సెషన్ 1 అని ఇద్దాం. షెల్ స్క్రిప్టింగ్ ఓకే. స్క్రిప్ట్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఇవ్వాలండి. ప్లస్ కాదు హైఫెన్ షెల్ స్క్రిప్టింగ్ సెషన్ 1 ఇచ్చిన తర్వాత హెడ్ ఏదైతే ఇచ్చామో ఆ హెడ్ క్లోజ్ చేసాను సరిపోదు. h1 ఇక్కడ క్లోజ్ చేసి ఎప్పుడైనా సరే విఎం ఎడిటర్స్లో వచ్చరికి ఐఎన్ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అవుతుందని ఆ తర్వాత రన్ చేసుకోవచ్చు. అంటే దాని నుంచి క్లోజ్ చేసుకుని డైరెక్ట్గా కంట్రోల్ ఎస్కేప్ ఇచ్చి కాలన్ సేవ్. ఇక్కడ మాత్రం నానోలు అలా కాదు, కంట్రోల్ O సేవ్ కంట్రోల్ X ఇచ్చిన తర్వాత ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. ఇక్కడనేమో ఇక్కడ ఒకటి యాడ్ అవుతుంది. చూసారు కదా? వెల్కమ్ టు B4, వెల్కమ్ టు డెవాప్స్ ల్యాబ్స్, షెల్ స్క్రిప్టింగ్. ఇలాగా మనము ఇవన్నీ కూడా మనం మోడిఫికేషన్స్ చేసుకుంటూ స్క్రిప్ట్స్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు ఇందులో ఉంది కదా, ఏదైతే ఇక్కడ ఉందో సిడి డాట్ ఈ డాట్లు ఏంటి అంటే డైరెక్ట్గా వెళ్ళేస్తే మెయిన్ యూజర్కి వచ్చేస్తుందండి అవన్నీ కూడా. Guys, still not have any question? Anyone? కర్ల్ అంటే మనం ఇన్స్టాల్ చేసామా? లేదు, చూద్దాం. కర్ల్ వర్క్ అవుతుంది లేదా చూద్దాం. అంటే మనం ఇన్స్టాల్ చేయలేదు, బట్ ట్రై. వర్క్ అవ్వకపోతే వీ నీడ్ టు ఇన్స్టాల్ దట్ కర్ల్. సపోజ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి టేకేనే ఐసిఐసి బ్యాంక్ తీసుకున్నాం, టిక్ ఎగ్జాంపుల్. ఏదైనా తీసుకోవచ్చు, టీటీడీ తీసుకోవచ్చు, వెబ్సైట్స్. కాపీ తీసుకొని వేరిటోస్ కర్ల్ జస్ట్ రన్ చేద్దాం. అంటే ఏ వెబ్సైట్ తాలూకు ఇన్ఫర్మేషన్ అయినా మనకు కావాలి అంటే పెద్ద చేస్తున్నాను, దాని తాలూకు ఇన్ఫర్మేషన్ బాడీ, హెచ్టిఎంఎల్, కోడ్, నెక్స్ట్ మొత్తం ఏవైతే ఉన్నాయో చూసుంటే ఇక్కడ ఛానల్ ఇన్ఫో, D1 బండిల్ అని ఇలా డిఫరెంట్ ఏదైతే ఉందో దాని తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా వర్క్ అవుతుంది. ఇదంతా ఇందాక నేను ఒక కమాండ్ చెప్పాను, ఏది స్టార్టింగ్లో షెల్ స్క్రిప్టింగ్ కమాండ్స్. ఇది కాదు, ఇది లాగ్ ఫైల్స్ మనకి తెలుసుకోవడం కోసం ఏదైతే ఉందో అది తెలియాలంటే ఇలాగా ఈ యొక్క ఐసిఐసి వెబ్సైట్ చూసే ఉంటారు, ఎన్నో చాలా ఎక్కువ ఉంది ఇదంతా. బట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఇందులో ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి అంటే ఎలాగా మనకి తెలియాలి అంటే మన ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే సపోజ్ ఇందులో ఎగ్జాంపుల్ విండో ఇదే తీసుకుందాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా తీసుకోవచ్చండి, ఇది అది అనేది లేదు. విండో అంటే ఇక్కడ దగ్గరగా ఇది ఉందని, లేదు అంటే మనకి ఇంకెక్కడైనా పైన ఎక్కడైనా తెద్దాం ఏమైనా. సపోజ్ ఈ కలర్ అని పదం తీసుకుందాం. కలర్ అని తీసుకొని ఇక్కడ ఏంటి అంటే సేమ్ కమాండ్ ఎంటర్ చేసి పైప్ సింబల్, మళ్ళీ చెప్తున్నానండి ఇది పైప్ సింబల్ బాగా గుర్తుంచుకోండి. గ్రెప్ -i ఏదైతే మనం ఆ కలర్ ఇచ్చామో కొడితే దాని తాలూకు ఇన్ఫర్మేషన్స్ అంటే కలర్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ పదాలన్నీ కూడా ఇలా లాగ్ ఫైల్స్ అంటే ఇందాక ఇదివరకు నేను చెప్పాను చూసారా ఇలాగా, అలా మొత్తం అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సేమ్ కమాండ్, కాకపోతే ఇంత చెత్త అవసరం లేదు. ఏది రెజల్యూషన్స్ ఇవేమీ అవసరకుండా ఉండడం కోసము ఫ్రంట్లో కర్ల్ తర్వాత ఏదైతే ఉందో హైఫెన్ స్మాలెస్ట్ క్యాపిటల్ L అని ఇలా క్లిక్ చేస్తే ఓన్లీ దాని తాలూకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మిగతా ఇన్ఫర్మేషన్ అయితే రాదు. అంటే ఇక్కడ యాక్చువల్గా చాలా హెవీగా ఉంది, మనకి ఇవి కాదు. ఒక నిమిషం, మీకు ఇంకా ఇన్ డీటెయిల్ తెలియడం కోసం ఇందులో
విండో లొకేషన్ ఇంకా ఎక్కడెక్కడ ఉంది విండో లొకేషన్ లేదు. పైప్ సింబల్ grep -i ఓన్లీ ఇది ఒకటే ఇద్దాం ఇంకేటి ఇవ్వకుండా. ఈ రెండు వచ్చాయి కదా, అంటే పైన ఏదైతే చెత్త ఉందో ఇందా నేను చెప్పినట్టుగా ఆ చెత్త అలాంటివి ఏం కనిపించుకుంటూ ఉండడం కోసం మనం ఇక్కడ ఏం ఇస్తామంటే -sl ఇస్తామండి. -s క్యాపిటల్ L ఇస్తే ఇప్పుడు పైన ఉన్న చెత్త పోతుంది. ఏది చూశారు కదా, ఇక్కడ మీకు పైన ఇక్కడ ఏదైతే ఇది వచ్చిందో టోటల్ రివ్యూస్ ఇక్కడ అవేం రాలేదు. అలాగా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే కమాండ్ ఉంది కదా, ఇప్పుడు ఈ కమాండ్ మనం రన్ చేసాం కదా, ఏం కనిపించుకుంటాం. దీంట్లో ఏంటి అంటే మనకి దీంట్లో సపోజ్ ఇప్పుడు ఈ కమాండ్ ఉంది, ఈ కమాండ్ అంటే ఏదైతే మనం ఈ కమాండ్ ఉంది ఇది 10 సార్లు రన్ అవ్వాలి మనకి చూడాలి అనుకుంటాం. అప్పుడు అలాంటప్పుడు 4 అని ఇచ్చి క్యాపిటల్ I ఇన్ ఈ కర్లీ బ్రేసెస్ ఉంటాయి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి 1.10 అంటే 10 సార్లు రన్ అవ్వాలనుకుంటాం. లేదు మనకి 20 సార్లు కావాలి, 20 సార్లు రన్ అవ్వాలనుకుంటున్నాం. అప్పుడు మనం అది ఇచ్చిన తర్వాత అంటే డూ అని మెన్షన్ చేసి తర్వాత మనం ఇక్కడ ఏదైతే కమాండ్ ఇచ్చామో ఏది ఇది రన్ అవ్వాలి అని ఇచ్చిన తర్వాత ఎంటర్ చేసి స్లీప్ అంటే 1 సెకండ్కి ఆగాలని, లేదు ఓ 2 సెకండ్కి ఆగాలని మీ ఇష్టం, అది ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత డన్ అని ఇస్తే అది రన్ అవుతుందండి. 2 సెకండ్లు ఆగి మళ్ళీ రన్ అవుతుంది, మళ్ళీ 2 సెకండ్లు ఆగి మళ్ళీ రన్ అవుతుంది. ఇలాగా స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో నార్మల్గా మనము స్క్రిప్టింగ్ లెవెల్లో ఏదైతే ఉంటాయో అలా రన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. కావాలంటే ఈ స్లీప్ ఎందుకు వాడానంటే స్లీప్ 5 సెకండ్స్ వాడాననుకో ఎక్కువ టైం తీసుకుంటుంది. స్లీప్ 1 సెకండ్ ఆగాననుకో వెంటనే వచ్చేస్తుంది. మీకు తెలియడం కోసము స్క్రిప్ట్ ఏదైతే స్లీప్ అని ఉందో ఆ స్లీప్ నేను మెన్షన్ చేశానండి. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? అగైన్ ఐమ్ ఆస్కింగ్. అర్థమైంది కదా. ఇప్పుడు ఇది స్టాప్ చేయాలంటే నార్మల్గా క్లియర్, ఇప్పుడు ఈ కమాండ్ ఉంది కదా 1 స్లీప్ 1 మీకు చూపించడం కోసం, అంతకుమించి మరి ఇంకేం కాదు. 4 అని ఇచ్చామనుకో 4 టైమ్స్. కానీ ఇక్కడ స్టాప్ చేయాలంటే కంట్రోల్ సి అలా క్లిక్ చేయగలి ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏది పెండింగ్ ఉన్న CLI ఒకటి Azure CLI ఒకటి అది ఇన్స్టాల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే AWS CLI ఇన్స్టాల్ ఆన్ విండోస్ ఉబెంటు అని క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ ఆర్ అప్డేటింగ్ లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ AWS CLI ఉంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత బాటంలో లైనెక్స్ ఉంటుంది, ఇది తీసిన తర్వాత కమాండ్ ఉంటుంది. ఏదైతే ఉందో ఇది కమాండ్ కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇచ్చేయండి పేస్ట్ అని క్లిక్ చేస్తే అవి ఇన్స్టాల్ అవుతాయి. ఓకే apt ఇన్స్టాల్ అని ఇందాకేదో మిస్టేక్ చేసి ఉంటాం, అది కాదు. ఇప్పుడు చూసారు కదా ఏది మన కమాండ్ కాపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు కనిపిస్తుంది ఇక్కడ అలాగా. ఇన్స్టాల్ అయిన తర్వాత మనము ఏది AWS వెర్షన్ అని క్లిక్ చేస్తే AWS కనిపిస్తుంది. అలా అని చెప్పి AZ వెర్షన్ క్లిక్ చేసేందుకు, ఎందుకంటే మనం AZ ఇన్స్టాల్ చేయలేదు, దానికి కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు AZ ఇన్స్టాల్ ఇది CLI ఇన్స్టాల్ AZ కూడా ఉబెంటు అని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ Azure CLI ఆన్ లైనెక్స్ అని వస్తుంది. దీనికి ఏంటి అంటే కమాండ్ ఉంటుందండి ఇక్కడ ఏదైతే ఉందో కమాండ్ సేమ్ అదే విధంగా కర్ల్ ఇలా sudo bash అని ఉంటుంది. ఈ కమాండ్ కాపీ చేసుకొని మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత
ఏది ఎజ్యూర్ సిఎల్ఐకి సంబంధించింది. అంటే ఇన్ ఫ్యూచర్లో ఎజ్యూర్కి సంబంధించిన ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటున్నాను ఈ యొక్క సర్వర్లో, అప్పుడు ఈ మనం ఇన్స్టాల్ చేయాలి. ఇలా ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. చూసారు కదా, ఇన్స్టాలేషన్స్ అయ్యింది. అక్కడ వచ్చిన తర్వాత ఏజెట్ వెర్షన్ అని క్లిక్ చేశారనుకో, ఏజెట్ తాలూకు వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి డిస్ప్లే చూపిస్తాం. చూస్తున్నారు కదా, ఎజ్యూర్ సిఎల్ఐ, ఎజ్యూర్ సిఎల్ఐ కోర్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఇవి మనము ఇవాళ చేసినవన్నీ మొత్తం అన్నీ కూడా. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ఒక్క నిమిషం ఛార్జింగ్ లేదు. ఓకే, డన్. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీవన్, ఎనీ అదర్ పర్సన్స్, ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? మీకు నార్మల్గా ఏంటి అంటే జస్ట్ బేసిక్ అనమాట. స్క్రిప్టింగ్ ఎలా వర్క్ అవుతుందని జస్ట్ ఆఫ్టర్ చూపిస్తాను. టచ్ కాదు, విఐ ఏమైనా ఇద్దాం. సపోజ్ శివ. ఇచ్చిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే హ్యాష్ సింబల్, ఓకే, ఇన్సర్ట్ హ్యాష్ సింబల్ ఎక్స్క్లమేటరీ మార్క్ బిన్ బ్యాష్ అని ఇచ్చిన తర్వాత ఏమైనా ఇస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సూడో యాప్ట్ అప్డేట్ వస్తుంది, ఏపీటీ అప్డేట్. నెక్స్ట్ అంటే జస్ట్ మీకు మామూలు తెలియ కోసం ఎస్కేప్ :WQ. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేయాలంటే .//shiva, ఐ మీన్ స్టార్టింగ్లో బ్యాష్ అని మెన్షన్ చేయాలి. జస్ట్ అంతేనండి, ఇంకేముండదు. మీకు స్క్రిప్టింగ్ అంటే మీకు జస్ట్ రఫ్ ఐడియా కోసమే నేను చూపించాను. ఏంటి అంటే ఇప్పుడు క్యాట్ ఉంది, క్యాట్ ట్యాబ్ అని ఇస్తే వా శివ రాలేదటి అని ఇచ్చిన తర్వాత క్యాట్లో మనం ఏమి ఇచ్చాం అంటే ఆ స్క్రిప్ట్లో బిన్ బ్యాష్ నెక్స్ట్ ఓన్లీ అప్డేట్ రిపాజిటరీస్ అప్డేట్ చేయి, మరి ఇంకేం చేయకపోవాలి, అది మాత్రమే అప్డేట్ చేసింది. దట్స్ ఇట్. అంటే స్క్రిప్ట్లో మనం ఏదైతే ఇస్తామో యాప్ట్ అప్డేట్ కానీ యాప్ట్ ఇన్స్టాల్ జావా అని కానీ, సపోజ్ ఇప్పుడు ఇక్కడ జావా వెర్షన్ చూద్దాం ఎగ్జాంపుల్ అండి, అంతకుమించి మరి ఇంకేం కాదు, మీకు చూపించడానికి. క్లిక్ చేశాను అనుకో, జావా నాట్ ఇన్స్టాల్ అని వచ్చింది కదా, క్లియర్. ఇంటరప్ట్ చేయట్లేదు. విఏ శివ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్సర్ట్, మీరు ఇక్కడే కావాలి అనుకుంటే యాంపర్సెంట్ ఇచ్చి రన్ చేయొచ్చు కమాండ్, లేదు అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఎక్కువ ఇచ్చుకొని సూడో ఏపీటీ ఇన్స్టాల్ ఓకే -y ఓపెన్ JDK -8 ఆర్ లేటెస్ట్ ఏదంటది ఆర్ JDK అని ఇచ్చిన తర్వాత ఎస్కేప్ WQ, సేవ్ అండ్ క్విట్. సేమ్ మళ్ళీ అదే కమాండ్ రన్ చేశారనుకో, చూడండి జావా ప్యాకేజ్ అన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా స్క్రిప్టింగ్ మీకు బాగా అలవాటు అయితే ఈవెన్ ఇక్కడ టెరాఫామ్లో అయినా సరే సేమ్ అదే టైప్ ఆఫ్ స్క్రిప్ట్ రాస్తాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఆ స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ రన్ చేస్తాం డైరెక్ట్గా. మీకు స్క్రిప్టింగ్ జస్ట్ ఐడియా కోసం ఇప్పుడు నేను ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఓకే కదా. ఇప్పుడు వచ్చేసరికి జావా వెర్షన్ చూస్తున్నారు కదా, జావా వెర్షన్ వచ్చింది. ఏంటి 1.8 నేను ఏదైతే ఇన్స్టాల్ చేశానేమో అదే. మీరు కావాలంటే 1.9 అయినా అవ్వచ్చు, అది అక్కడ నేను ఇచ్చాను కదా 9 అని. లేటెస్ట్ వెర్షన్ 19 or 20 అనుకుంటాం మేబీ.
ఐ థాట్ జావా వెర్షన్ ఎంత ఉంది, 21. ఓకే 23, లేటెస్ట్ వెర్షన్ 23 అండి. బట్ ఇలాగా మనం రన్ చేయొచ్చు. టిల్ నో హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? 9 అయిపోతుంది కాబట్టి మనం ఏదైతే ఇది ఉందో ఇది రేపు డిఫైన్ చేద్దాం. ఏది డిఫైన్ వేరియబుల్స్ ఒకటి, ఐ మీన్ వేరియబుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఒకటి. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి అంటే క్రియేటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ షెల్ స్క్రిప్ట్. అంటే మీకు ఇప్పుడు చూపించాను కదా, ఏదైతే ఇక్కడ ఇచ్చానో అక్కడ నేను స్క్రిప్ట్ రన్ చేసే స్క్రిప్ట్ అంతా డైరెక్ట్ వాళ్ళకి క్లిక్ ఎలా రన్ చేశానో అలాగే రేపు కూడా ఏంటంటే వేరియబుల్స్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఒక స్క్రిప్ట్ బేసిక్ స్క్రిప్ట్స్ ఇవి కాకుండా వేరే స్క్రిప్ట్స్ రాసి ఆ స్క్రిప్ట్స్ని ఎలాగే ఏంటి అని రన్ చేసి చూద్దాం. ఇది రేపు డిస్కస్ చేద్దాం. ఒకసారి రివిజన్ చేసుకుంటే సమ్మరీ అంతా కూడా ఇవాళ టుడే సెషన్ షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ డీటెయిల్గా. అంటే ఒక స్క్రిప్ట్ నార్మల్గా బ్యాక్ ఎండ్కి ఏదైతే రన్ అవుతుందో అది. నెక్స్ట్ క్రియేట్ బేస్ ల్యాబ్స్ ఫర్ AWS అంటే ఏదైతే ఉందో ఇప్పుడు బేస్ ల్యాబ్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన బేస్ ల్యాబ్ ఏదైతే ఉందో 1 minute గైస్. ఆ బేస్ ల్యాబ్ ఏదైతే క్రియేట్ చేశానో AWS మీరు చూసే ఉంటారు. VPC క్రియేట్ చేశాను, నెక్స్ట్ EC2 ఇన్స్టెన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకి నెక్స్ట్ నుంచి ఏంటి అంటే VS స్టూడియోలో ప్రతిదీ కూడా మనం రన్ చేస్తాం. ఇవి బేస్ అంటే బేస్ టూల్స్ మాట ఇవన్నీ కూడా. ఇవి ఉంటేనే మనకి కొన్ని రన్ అవుతాయి. ఏది ఇందాక మీరు చూస్తుంటే కర్ల్ యూస్ చేసి నేను ఈ పేజ్ రన్ చేశాను. ఏది ఈ పేజ్ రన్ చేసినప్పుడు మేబీ ఇట్ వాజ్ IP అడ్రస్ కర్ల్ ipconfig.io ఈ పేజ్ రన్ చేశాను కదా. అంటే పబ్లిక్ అయిపోతే ఏదైతే రన్ చేశానో నార్మల్గా ఇది రన్ చేస్తే రన్ అవ్వాలి. బట్ మన అపాచీ వెబ్ సర్వర్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేస్తే నా పేజ్ రన్ అవ్వాలి. ఇది ఇవాళ డిస్కస్ చేసిన టాపిక్స్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో 5000 లైన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మీకు చూసాం. ఇవాళ సెషన్ అయితే ఇదే అండి. టిల్ నో హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీవన్? గైస్ మిమ్మల్ని అడుగుతుంది, ఎనీవన్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే